Now we will find the area of the triangle when the three vertices a comma b comma c are given. So the point A is one vertex, its coordinates are x1 y1, and the second vertex is b, its coordinates are x2 comma y2, and the third vertex is c, its coordinates are x3 comma y3. When these three vertices are given, the area of triangle is equal to half modulus x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. Here why this modulus is taken? Because the area of the triangle should not be negative. Suppose after simplification if we get the negative, then we should apply this modulus to keep that value positive. So this is the formula. By using this formula we solve exercise 7.3 from the coordinate geometry. Here we go. The first question is find the area of the triangle whose vertices are the first question I am taking the first bit, and the first question are 2 comma minus 3 minus 1 comma 0 and 2 comma minus 4. These three are the vertices of this triangle. So దీనికి మనం ఏరియా ఫైండ్ చేయాలి. హౌ టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్. సో మనకి ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ముందే ఏం చేయాలి అంటే వీ షుడ్ డ్రా ఏ ట్రయాంగిల్ and we keep the vertices as a, b, c. We write the coordinates. The first coordinate is 2 comma 3. So a 2 comma 3 and b is minus 1 comma 0 and c is 2 comma minus 4. We just apply the formula half mod x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. సో దీన్ని మనం ఇది ఎలా గుర్తుంచుకోవాలంటే ఫస్ట్ చూడండి x1 ఫస్ట్ x1 నెక్స్ట్ x2 x3 తర్వాత ఒక సైక్లిక్ ప్రాసెస్ తీసుకుందాం 1 2 3 ఇలా తీసుకుందాం. సో 1 తర్వాత వి గెట్ 2 తర్వాత వి గెట్ 3 ఆఫ్టర్ 3 వి గెట్ 1. సో ఇది సైక్లిక్ ప్రాసెస్లో తీసుకుంటే x1 కదా ఫస్ట్, సో విత్ ఇన్ ద బ్రాకెట్ 1 తర్వాత ఏమొస్తుంది 2 వస్తుంది, 2 తర్వాత 3 వస్తుంది. అయితే విత్ ఇన్ ద బ్రాకెట్లో ఎప్పుడు y టర్మ్స్ తీసుకోవాలి. దట్స్ వై ఇట్ బికమ్స్ y2 మైనస్ y3. నెక్స్ట్ ఇక్కడ x2తో స్టార్ట్ అయింది కదా, సో 2తో స్టార్ట్ అయినప్పుడు నెక్స్ట్ టర్మ్ ఇస్ 3 రావాలి, తర్వాత 1 రావాలి. సో y3 మైనస్ y1. నెక్స్ట్ టర్మ్ x3 కాబట్టి దాని తర్వాత వచ్చేది 3 తర్వాత 1 2, సో y1 మైనస్ y2 ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో వీ అప్లై ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఈ ఫార్ములా రాసుకుందాం. రాసుకున్న తర్వాత ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ మాడ్యులస్ x1. ఇక్కడ మనము ఏది x1 ఏది x2 ఏది x3 అని ముందే రాసుకోవాలి. సో ఇక్కడ పాయింట్స్ కింద నేను దిస్ ఈజ్ x1 y1 అండ్ దిస్ ఈజ్ x2 y2, ఇట్ ఈస్ x3 y3 అనుకుందాం. సో ఐఎమ్ టేకింగ్ x1 అంటే 2 రాసి బ్రాకెట్ పెట్టుకోండి ముందైతే, ప్లస్ x2 రాసుకొని బ్రాకెట్, నెక్స్ట్ ప్లస్ x3 రాసుకొని బ్రాకెట్. సో ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇందులో y1 y2 మైనస్ y3, y2 అంటే ఎంత ఇక్కడ 0. ఇక్కడ ఇంకొకటి ఈ మధ్యలో మైనస్లు ఉంటాయి అన్నిటికీ. నెక్స్ట్ y2 అంటే ఎంత ఇక్కడ 0. నెక్స్ట్ y3 అంటే -4. ఈ మైనస్కి ఈ -4లో మైనస్కి సంబంధం లేదు. సో అగైన్ వి రైట్ -4. ఎప్పుడైతే రెండు సైన్లు పక్కపక్కన వస్తాయో వి జస్ట్ కీప్ ద బ్రాకెట్స్. నెక్స్ట్ y3 అంటే -4. y1 అంటే 3. నెక్స్ట్ y1 మళ్ళీ 3. y2 అంటే 0. ఇక్కడ ముందు x2 రావాలి. x2 అంటే -1. ఇక్కడ చూడండి రెండు సైన్లు పక్క పక్కన వస్తే వి కీప్ ద బ్రాకెట్. నెక్స్ట్ x3 అంటే 2. ఇప్పుడు సింప్లిఫికేషన్ హాఫ్ మాడ్యులస్ 2. ఎప్పుడైనా బ్రాకెట్లో విత్ ఇన్ ద బ్రాకెట్ సింప్లిఫై ఫస్ట్ చేయాలి. సో 0, ఈ బ్రాకెట్ లోపల మైనస్ బ్రాకెట్ మైనస్, సో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వచ్చిన తర్వాత బ్రాకెట్ రిమూవ్ చేసేయాలి.
తర్వాత ఇక్కడ ఈ ప్లస్ ఈ ప్రక్కన బ్రాకెట్ ఉంది. సో దీని లోపల సైన్ మల్టిప్లై చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ -1 విత్ ఇన్ ద బ్రాకెట్ -4 -3 దట్ ఈస్ -7 ప్లస్ 2 ఇంటూ బ్రాకెట్ లోపల సింప్లిఫికేషన్ 3 - 0 3 అవుతుంది. సో హాఫ్ మాడ్యులస్ ఇది 0 + 4 4 4 × 2 8 అవుతుంది. నెక్స్ట్ ఇది -1 -7 కాదు, ఇది -1 బ్రాకెట్ మీన్స్ ఇంటూ -7. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 × 7 7 ప్లస్ 2 × 3 6. సో హాఫ్ మాడ్యులస్ 8 + 7 15 + 6 21. ఇక్కడ చూడండి ఒకసారి మాడ్యులస్ లోపల పాజిటివ్ సైన్ ఉంది కదా. సో దట్స్ వై ఇప్పుడు మనం మాడ్యులస్ సింబల్ తీసేసుకొని ఇక్కడ రాద్దాం. హాఫ్ ఇంటూ మాడ్యులస్ లోపల నెగిటివ్ వస్తేనేమో మైనస్ తీసేసి మనం పాజిటివ్ సైన్తో మాడ్యులస్ రిమూవ్ చేసి పాజిటివ్ సైన్ రాయాలి. అది పాజిటివ్ ఉంది కాబట్టి అవసరం లేదు. సో 21/2 ఇట్ బికమ్స్ 10.5 స్క్వేర్ యూనిట్స్. ఇది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, అన్నిసార్లు ఈ ఫార్ములాని యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనకు. ఇంకొక ఫార్ములా ఉంది, ఇంకొక క్వశ్చన్ చూడండి. దీంట్లోనే దిస్ ఈజ్ ద థర్డ్ క్వశ్చన్. ఒకసారి థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ బిట్లో థర్డ్ క్వశ్చన్ ఇందులో చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ 0, 0, 3, 0 అండ్ 0, 2. ఇప్పుడు ఈ 3 వర్టిసెస్కి ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేయొచ్చు మనం, ఇది చేయొచ్చు. అయితే ఇక్కడ ఇది చూస్తానికి అది సింప్లిఫైడ్ ఫామ్లో ఉంది, ఇది చాలా సింప్లిఫైడ్ ఫామ్లో ఉంది. సో అప్పుడు ఇలాంటి దాన్ని ఎట్లా చేస్తామంటే ఒకసారి చూడండి, ఈ ఫార్ములాతో చేయవచ్చు. దిస్ ఈజ్ ద థర్డ్ క్వశ్చన్. ఇక్కడ వర్టిసెస్ 0, 0 1, 3, 0 1, 0, 2 1. ఇట్లా ఉన్నప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎలా ఫైండ్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఇది ఇప్పుడు చేసిన ఫార్ములాతో చేయొచ్చు మనం, అది చాలా సింప్లిఫైడ్ ఫామే అది కూడా. అయితే ఇక్కడ ఈజీ ఫామ్ చెప్తున్నాం. దీంట్లో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కోఆర్డినేట్ యాక్సెస్గా తీసుకుంటే వీటిని ఇది 0, 0, నెక్స్ట్ 3, 0 ఆన్ x యాక్సిస్, తర్వాత 0, 2 ఆన్ y యాక్సిస్. ఇప్పుడు వీటిని యాడ్ చేస్తే బై జాయినింగ్ ద 3 we get a triangle. ఓకే, సో ఇది ఓగా తీసుకుంటే ఇది ఏగా తీసుకుంటే ఈ బి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి ఎంత అవుతుందంటే ఇక్కడ సింపుల్గా మనము డైరెక్ట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వాడుకోవచ్చు. ఇందాకట్లా చేసినా వస్తుంది, ఇట్లా చేయొచ్చు. ఎందుకంటే కోఆర్డినేట్ యాక్సిస్ మీద పాయింట్స్ ఇచ్చి ఒకటి వర్టెక్స్ 0, 0 ఇచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటి 3, 0 కదా. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 3 యూనిట్స్ అన్నట్టు. నెక్స్ట్ ఇది 0, 2 అంటే ఆరిజిన్ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ 2 యూనిట్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు కోఆర్డినేట్ యాక్సిస్ మధ్యలో యాంగిల్ 90 degrees, కాబట్టి ఇది ఒక రైట్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. కాబట్టి ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ అంతే 3 తీసుకుందాం, హైట్ 2 తీసుకుందాం, 3 × 2. సో 2 గెట్ క్యాన్సల్, వి గెట్ 3 స్క్వేర్ యూనిట్స్. సో ఇలా చేయొచ్చు. అంటే మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా కనుక్కోవడానికి హాఫ్ మాడ్యులస్ ఫార్ములా ఒకటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఒకటి. అయితే ఈ రెండు కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ ఫార్ములా, దట్ ఈజ్ హెరాన్స్ ఫార్ములా అంటాం. మరి ఆ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేస్తామంటే హెరాన్స్ ఫార్ములా టు ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఇప్పుడు మనకు ఈ హెరాన్స్ అనేటువంటి మ్యాథమెటిషియన్ ఫైండ్ చేసిండు. ఇది దేనికోసం ఫైండ్ చేసిండంటే వీ హ్యావ్ ఏ ట్రయాంగిల్. ఇప్పుడు దీనికి 3 వర్టిసెస్ ఉండవు అనుకుందాం, సపోజ్ ఇది ఉండవు. ఇప్పుడు ఏబీసీ అనే ట్రయాంగిల్ ఈ వర్టిసెస్ ఏంటో ఇవాడు కేవలం నేమ్ ఇచ్చిండు అనుకోండి. అప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవడానికి 3 సైడ్స్ ఇచ్చిండు అనుకోండి. సపోజ్ ఈ సైడ్ని స్మాల్ ఏ అంటాం. ఎందుకు ఈ సైడ్ని స్మాల్ ఏ అంటామంటే ఈ సైడ్ యొక్క ఆపోజిట్ వర్టెక్స్ క్యాపిటల్ ఏ కాబట్టి
ద లెంత్ ఆఫ్ బీసీ స్మాల్ ఏగా తీసుకుంటాం. నెక్స్ట్ ఏసీ లెంత్ ఉంది కదా, ఈ ఏసీ లెంత్కి సైడ్కి ఆపోజిట్ వర్టెక్స్ క్యాపిటల్ బి కాబట్టి ఈ లెంత్ని స్మాల్ బీగా తీసుకుంటాం. నెక్స్ట్ ఏబీ సైడ్కి ఆపోజిట్ వర్టెక్స్ సి కాబట్టి ఈ ఏబీ లెంత్ని స్మాల్ సిగా తీసుకుంటాం. అంటే వెన్ 3 sides ఆర్ గివెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఈ ఏబీసీ ఏంటివంటే సైడ్స్. ఐ విల్ రైట్ ఏ కామా బి కామా సి ఆర్ సైడ్స్ ఇచ్చినప్పుడు, అంటే సైడ్ యొక్క లెంత్ ఇచ్చినప్పుడు, వర్టెక్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ లెంత్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా వాడాలి మనం. సో ఫార్ములా ఏంటంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ అంటే సైడ్, నెక్స్ట్ ఎస్ మైనస్ బి ఇది వన్ మోర్ సైడ్, ఎస్ మైనస్ సి ఇది ఇంకొక సైడ్ అన్నట్టు. అంటే ఏ కామా బి కామా. అయితే ఇక్కడ ఎస్ అంటే ఏంటో మనం ఇంతవరకు తెలియదు. సో ఎస్ అనేది ఏంటి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, దీన్నే పెరిమీటర్ బై 2 అంటాం. 3 sides యాడ్ చేస్తే వి గెట్ ఏ పెరిమీటర్. సో హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ ఈజ్ కాల్డ్ ఎస్. సో ఇందులో ఎస్ దగ్గర పెరిమీటర్లో హాఫ్ని సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వెన్ ద 3 sides ఆర్ గివెన్. వర్టిసెస్ ఆర్ గివెన్ ఉన్నప్పుడు అప్పుడు. నెక్స్ట్ ఈ ఫార్ములాని యూజ్ చేసి ఇది యాక్చువల్గా ఇది 5th క్వశ్చన్ ఉంది. ఇట్ ఈస్ ద 5th క్వశ్చన్. ఒకసారి 5th క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ 2, 3, 6, 3, 2, 6 బై యూజింగ్ హెరాన్స్ ఫార్ములా అన్నాడు. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ చేసినాం కదా, ఇప్పుడు ఇదే ఫస్ట్ క్వశ్చన్ని ఈ 5th క్వశ్చన్ లాగా చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ లేదా ఈ 5th క్వశ్చన్ తీసుకుందాం. ఇక్కడ హెరాన్స్ ఫార్ములా యూజ్ చేయమన్నాడు కాబట్టి సో ఐ విల్ రైట్ ద క్వశ్చన్. ద పాయింట్స్ ఆర్ 2, 3, 6, 3, 2, 6. The 5th question, the 3 vertices are 2, 3, 2, 3, 6, 3, 2, 6. ఇప్పుడు ఈ 3 వర్టిసెస్ ఉన్నటువంటి ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ చేయాలి. అది కూడా హెరాన్స్ ఫార్ములా. ఇది 4 marks క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. ఐ విల్ డ్రా ఏ ట్రయాంగిల్. I just keep the name ABC. I will write the 3 vertices A 2, 3, B 6, 3, 2, 6. ఇందులో మనకు హెరాన్స్ ఫార్ములా ప్రకారం ఏం కావాలి, మనకు లెంత్ కావాలి, ఏబీసీ లెంత్ కావాలి. సో ఫస్ట్ ఏబీ ఫైండ్ చేద్దాం. ఏబీ అంటే ఏ నుంచి బీకి ఉన్న డిస్టెన్స్, దాన్ని ఏబీ సైడ్ అంటాం. సో దీనికి ఫార్ములా తీసుకోవాలన్నప్పుడు ఫస్ట్ ఏ పాయింట్ రాసుకుందాం. ఏ పాయింట్ ఈజ్ 2, 3, ద పాయింట్ B is 6, 3. ఇప్పుడు వీటికి డిస్టెన్స్ బిట్వీన్ ద 2 points ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. ఈ 2 pointsని x2 y2 x1 y1 అనుకుంటే మనకు డిస్టెన్స్ బిట్వీన్ ద 2 points ఏబీ సైడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. మనకి 2 points మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో దీని ప్రకారం ఏబీ లెంత్ కనుక్కుందాం. ఏబీ అంటే ఇక్కడ చూడండి, ఈ మైనస్ మధ్యలో ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. ఈ మైనస్ ఆల్రెడీ మధ్యలో పెట్టేసుకుందాం ముందే, ఇవి ఆల్రెడీ ఫార్ములా నుంచి వచ్చిన మైనస్. నెక్స్ట్ x2 అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం 6, x1 అంటే 2, y2 అంటే 3, y మైనస్ y1 అంటే 3. సో సింప్లిఫికేషన్ గోస్ 6 minus 2 విత్ ఇన్ ద బ్రాకెట్ 4 వస్తుంది. 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 minus 3 0, 0 స్క్వేర్ అంటే 0. సో అండర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 0 అంటే 16, అండర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 యూనిట్స్ అని రాస్తాం డిస్టెన్స్. అంటే వీ హ్యావ్ ద లెంత్ ఆఫ్ ఏబీ వచ్చేసింది. మరి ఏబీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం కనుక్కుందాం, బీసీ కనుక్కుందాం. బీసీ కనుక్కోవాలంటే పాయింట్ బి రాయాలి, పాయింట్ సి రాయాలి. బి ఈజ్ 6, 3, C is 2, 6. సో మళ్ళీ x1 y1 x2 y2. సో ఇందులో బీసీ డిస్టెన్స్ కనుక్కోవాలంటే మళ్ళీ అగైన్ వి రైట్ ద ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్
y2 minus y1 whole square. సో అండర్ రూట్ ఆఫ్, ఇప్పుడు మధ్యలో మైనస్ని ముందే రాసేసుకోండి, ఫార్ములా నుంచి వచ్చింది కాబట్టి. నెక్స్ట్ x2 అంటే ఇందులో 2 minus 6 minus 3 whole square. సో అండర్ రూట్ ఆఫ్ 2 minus 6 అంటే -4, ఈ -4ని స్క్వేర్ చేసి 16 వస్తుంది, ప్లస్ 6 minus 3 అంటే 3 స్క్వేర్ అంటే 9. సో రూట్ 16 ప్లస్ అంటే 25, అంటే రూట్ 25 అంటే 5 యూనిట్స్. ఇది డైరెక్ట్ సింప్లిఫై చేసిన తర్వాత ఏసీ తీసుకుందాం. ద పాయింట్ ఏ ఈస్ 2, 3, సి ఈస్ 2, 6. మళ్ళీ సేమ్ x1 y1 x2 y2. సో ఏసీ డిస్టెన్స్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. దీనికి ముందు మనం మైనస్ పెట్టేసుకుందాం మధ్యలో. x2 అంటే 2 minus 2, y2 అంటే 6 minus 3, ఇది హోల్ స్క్వేర్. ఇది అండర్ రూట్ ఆఫ్ 6, 2 minus 2 0 స్క్వేర్ అంటే 0, ప్లస్ 6 minus 3 అంటే 3 స్క్వేర్ అంటే 9. సో రూట్ 0 ప్లస్ అంటే 9, రూట్ 10 అంటే 3 యూనిట్స్. సో మన దగ్గర 3 మెజర్మెంట్స్ వచ్చేసినాయి, ఒకటి 5, ఒకటి 3, ఒకటి 4. సో ఇందులో మళ్ళీ అగైన్ వి డ్రా ఏ ట్రయాంగిల్. సో రైట్ ఏ బి సి. ఏబి లెంత్ ఈస్ 4 యూనిట్స్, బీసీ లెంత్ 5 యూనిట్స్, ఏసీ లెంత్ 3 యూనిట్స్. ఒకసారి చెక్ చేసుకుందాం అవి వచ్చినా లేదా. ఏబి 4, బీసీ 5, ఏసీ 3. సో ఇందులో మనం ముందే అనుకున్నట్టుగా ఈ బీసీ లెంత్ స్మాల్ ఏ అవుతుంది, స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, అండ్ ఏబి లెంత్ స్మాల్ సి అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 4, ఏసీ లెంత్ స్మాల్ బి అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 3, 4, 5. ఇప్పుడు మనము ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హెరాన్స్ ఫార్ములా ప్రకారం ఐ విల్ రైట్ ద ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. అయితే ఎస్ కనుక్కోవాలి కదా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ బై 2, అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ a plus b plus c by 2. So 7, 12 by 2, that is equal to 6. So I will write 6 here, 6 into 6 minus a, 6 minus b and 6 minus c. ఇప్పుడు ఏబిసి దగ్గర వాల్యూస్ రాద్దాం. ఏ అంటే 5, బి అంటే 3, సి అంటే 4. సో సింప్లిఫికేషన్, దీంట్లో 6 ఇంటూ 6 minus 5 అంటే 1 ఇంటూ 6 minus 3 అంటే 3 ఇంటూ 6 minus 4 అంటే 2. సో ఇది మొత్తం 6 ఇంటూ 3 18, 6 ఇంటూ 3 18 ఇంటూ 2 36. సో రూట్ 36 ఈక్వల్ టు 6. ఏరియా కాబట్టి ఇది స్క్వేర్ యూనిట్స్ అనాలి. అయితే ఇట్లా చేస్తున్న సందర్భంలో మనం ఇంకొక విషయం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఏంటంటే ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ 3, 4, 5, ఈ 3 ఉంటే అప్పుడు ఇది అకార్డింగ్ టు పైథాగరస్ థీరం దీస్ 3 ఆర్ ది సైడ్స్ ఆఫ్ ఎ రైట్ ట్రయాంగిల్. సో అప్పుడు ఈ లెక్క ప్రకారం ఇది ఎలా మారిపోతుంది, బీసీ హైపాటన్యూస్ రావాలి. సో ఇది 5, ఏసీ ఈజ్ 3, 4. అప్పుడు ఇది మళ్ళీ మామూలుగా మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ప్రకారం 1/2 ఇంటూ 3 ఇంటూ 4 12/2 6 అలా కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు వీ హ్యావ్ టు యూజ్ ద హెరాన్స్ ఫార్ములా కాబట్టి హెరాన్స్ ఫార్ములా ప్రకారమే చేయాలి మనం. సో లైక్ దిస్ వీ షుడ్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ బై యూజింగ్ the 3 vertices and the 3 sides of the triangle.